పటాస్ హిట్ అయిన తర్వాత డాడీ కానీ మమ్మీ కానీ మీకు అంటే వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటే మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అయ్యి ఉండొచ్చు యాజ్ అ డైరెక్టర్గా. ఇంకా ఎంతమంది చాలామంది పొగిడినా వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ అన్న మాటలు వాళ్ళంటే ఒకటే ఇంకా ఎమోషన్ అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే లిటరలీ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అంటే చాలా ఇది కదా మనం అనుకుంది, ఇంక్లూడింగ్ మై వైఫ్, మా సిస్టర్ ముఖ్యంగా. మా సిస్టర్ నా గురించి చాలా కష్టపడింది. తను ఒక 10 years తను జాబ్ చేస్తే అతని ATM కార్డు నా దగ్గర ఉండేది. ఎవరు అలా చేయలేరు. తనకు ఒక లైఫ్ ఉంది, తనకు ఒక పాప ఉంది. మా బావగారు ఎర్న్ చేస్తున్నా కూడా తనకు ఏవో అవసరాలు ఉంటాయి, అయినా కూడా ATM కార్డు నాకు ఇచ్చింది. అంటే వీడికి ఫైనాన్షియల్ కష్టం తెలిస్తే ఇండస్ట్రీలో మనం సర్వే అవ్వలేం, క్రియేటివిటీ పెట్టలేం. ఆ కష్టం వీడికి తెలియకూడదని చెప్పి ఎవరికి తెలియకుండా ఒక కార్డు నా జేబులో పెట్టేస్తుంది. నాకు తెలిసేది కదా, నేను వాడేసుకునేవాడిని. అమ్మాయికి ఏ కష్టం ఉందో కూడా నేను చూసుకునేవాడిని కదా. ఇప్పుడు నేను ఆలోచిస్తే నిజంగా మనకి లివింగ్స్ వెళ్ళేటప్పుడు, ఇప్పుడు నేను నాకు మ్యారేజ్ అయ్యాక నా వైఫ్ పిల్లలతో ఇప్పుడు నాకు నీడ్స్ తెలుస్తున్నాయి. మరి తను అప్పట్లో ఎంత సాక్రిఫైస్ చేసిందనే ఫీలింగ్ నాకు ఇప్పటికీ చాలా బాగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాను. సో నేను చేయాల్సింది చాలా ఉంది వాళ్ళందరికీ. సో ఇది నాది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. అలాగే నా వైఫ్ కూడా జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్. బట్ ఎలాగైనా వైఫ్స్కి ఇండస్ట్రీలో మనకి నీకు తెలిసే ఉంటుంది, వీ డోంట్ స్పెండ్ టైం విత్ దెమ్. సో టైం స్పెండ్ ఇవ్వలేము. అలా ఉన్నా కూడా తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానివ్వండి, తన పాప డెలివరీ అయ్యాక పాపతో ఉన్నప్పుడు కానీ, నేను ఈ సినిమాలు ఇవన్నీ తిరుగుతున్నా కూడా ఎప్పుడు నన్ను డిస్కరేజ్ చేసేది కాదు, ఎంకరేజ్ చేసేది. నా ఆప్షన్స్ని కూడా తన ప్రజెన్స్గా ఫీల్ అయ్యి సపోర్ట్ చేసేది. సో ఆ విషయంలో షీ ఆల్సో డిడ్ వెరీ గుడ్ జాబ్ ఫర్ మీ. సో ఇంతమంది ఎమోషనల్ పెట్టుబడే ఈరోజు నా సక్సెస్. మా మదర్, ఫాదర్, మా సిస్టర్, ఇలా ఇంతమంది వాళ్ళ ఎమోషన్స్ నా మీద పెట్టుబడి పెట్టబట్టే నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాను. సక్సెస్ మీ ఒక్కరిదే కాదు, ఎంటైర్ ఫ్యామిలీది. సో వాళ్ళని స్టోరీ నరేట్ చేయడం బాగా చేయగలను. సో మీ ఈ స్టోరీ విన్నప్పుడు దిల్ రాజు గారు ఇమీడియట్ అంటే ఆయన యాక్సెప్టెన్స్ ఎలా అనిపించింది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్టింగ్ చేసేటప్పుడు నాకు ఒక టీం ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రిప్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటున్నానంటే, నాకు బౌన్సర్స్ని పెట్టుకుంటాను ఇద్దరిని. నేను ట్రీట్మెంట్ చేసేటప్పుడు నేను చెప్పిన దానికి ఎస్ ఇది సూపర్ అని చెప్పి స్టాంప్ వేసేవాళ్ళని నేను నా టీంలో ఉంచను. బౌన్సర్స్ అంటే దీంట్లో మంచిది బాగుంది, కానీ దీంట్లో ఏదైనా తప్పు ఉంది నా మొహం మీద స్ట్రైట్ అవే చెప్పేవాళ్ళు కావాలి. సో అలాంటి టీం నేను పటాస్ నుంచి మెయింటైన్ చేశాను.